మీరు వెళ్దాం అనుకున్న సిటీలో కాకుండా ఒక కొత్త సిటీలో మీ ఫ్లైట్ ఎప్పుడైనా ల్యాండ్ అయిందా? మాకు రీసెంట్ గానే ఈ ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో మేము పోలాండ్ నుంచి జర్మనీకి అయితే స్టార్ట్ అయ్యాము. మెమింగన్ అనే ఒక ప్లేస్ లో దిగాలి అనుకున్నాం, కానీ చాలా ఫాగ్ ఉండడం వల్ల అక్కడ ల్యాండ్ చేయలేకపోయాము అని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో మమ్మల్ని ఒక 30 minutes టెన్షన్ పెట్టిన తర్వాత మెమింగన్ కి ఆల్మోస్ట్ ఒక 3 hours దూరంలో ఉన్న ఈ సిటీలో అయితే మా ఫ్లైట్ ల్యాండ్ అయింది. సో వెల్కమ్ టు న్యూరెన్బర్గ్. మాకైతే జీరో ఐడియా అన్నమాట ఈ సిటీ గురించి. వేరే సిటీలో ల్యాండ్ చేసినందుకు ఎయిర్వేస్ వాళ్ళే ఒక స్పెషల్ బస్ అనేది ప్రొవైడ్ చేస్తాము అని అన్నారు. కానీ అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తే లైఫ్ లో ఫన్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి మేము ఆ బస్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోలేదు. వి డిసైడెడ్ టు స్టే దేర్ అండ్ ఎక్స్ప్లోర్ ది సిటీ. ఫస్ట్ అయితే మా దగ్గర ఉన్న లగేజెస్ అన్ని ఒక లాకర్ లో పెట్టేసాము అండ్ దెన్ వి హెడెడ్ టు ది ఓల్డ్ టౌన్. యూరోప్ లో సిటీకి ఒక ఓల్డ్ టౌన్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ సిటీలో ఉన్న వైబ్ అంతా దాని ఓల్డ్ టౌన్ లోనే ఉంటుంది. హిస్టారిక్ బిల్డింగ్స్, వ్యూ పాయింట్స్, ఫుడ్ ప్లేసెస్, షాపింగ్, ఎవ్రీ సింగిల్ థింగ్ యుల్ ఫైండ్ ఇట్ ఇన్ ది ఓల్డ్ టౌన్. మేము వెళ్ళింది నవంబర్ లో కాబట్టి ద స్ట్రీట్స్ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద క్రిస్మస్ మార్కెట్స్. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మేము ఈ సిటీలో ఎక్స్ప్లోర్ చేసాము. సో అవి ఏంటి అని తెలుసుకోవాలి అని అనుకుంటే ప్లీజ్ చెక్అవుట్ ది ఫుల్ వీడియో ఆన్ మై యూట్యూబ్ ఛానల్. ఈ సిటీ అయితే మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సో ఇలాగా మీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా అన్ప్లాన్డ్ సిచ్యువేషన్స్ వస్తే ఆల్వేస్ చూస్ ది వన్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ ప్లాన్, బికాస్ దిస్ ఫీలింగ్ ఇస్ ట్రూలీ బ్యూటిఫుల్.